సో ఇప్పుడు రెమెడీ విషయానికి వస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఓకే సార్. సో ప్యూర్ మంచి కోకోనట్ ఆయిల్. ఓకే. ఓకే, అది గానుగ నుంచి ఆడించింది అయితే ఇంకా మంచిది. ఓకే సార్. అది తీసుకుని కొంచెం కర్పూరం తీసుకోండి. ఓకే సార్. ఓకే, అంటే ఎగ్జాక్ట్గా అంటే ఒక 10 గ్రాములు తీసుకోండి. బట్ మీరు ఎంత చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టించి తీసుకోండి, పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే అజ్వాయిన్ అంటారు కదా, ఓకే. అజ్వాయిన్ అందరికి తెలుసు, Yes. అది వామ్. వాము. సో ఈ వామ్ని ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకుని అజ్వాయిన్ వేసి మరగబెట్టండి. ఓకే. అంటే లైక్ వాముతో కషాయంలాగా కాయాలి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ఇందాక చెప్పిన కొబ్బరి నూనెని ఈ ఏదైతే వాముతో చేసిన కషాయం దాంట్లో కలిపి బాయిల్ చేయాలి. ఓకే. సో బాయిల్ చేసి ఒక 15 మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత ఆ కొంచెం తీసుకున్న కర్పూరాన్ని దాంట్లో వేసి కర్పూరం మెల్ట్ అయ్యేంత వరకు, అంటే కరిగిపోతుంది కదా కర్పూరం అనేది, సో కర్పూరం కరిగిపోయేంత వరకు చేసి దాన్ని కట్టేసి కొంచెంసేపు ఉంచితే చల్లారిన తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోకాలకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా నొప్పులు ఉన్నాయంటే నీట్గా అప్లై చేసుకుని కొంతసేపు ఉంటే కనుక మీకు ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అంటే చాలా రిలీఫ్ అనేది చాలా ఇన్స్టెంట్గా వస్తుంది. ఇన్స్టెంట్గా నొప్పి అయితే తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు కర్పూరం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ చిన్న మంటలాగా వస్తుంది, బట్ తర్వాత కూల్ అయ్యి మీకు పెయిన్ అనేది చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఏజ్ వాళ్ళకైనా పనిచేస్తుంది, ఎవరికైనా సరే పెయిన్ తగ్గడానికి ఇమీడియట్గా పనిచేస్తుంది.